గ్రీటింగ్స్ టు యూ ఆల్ మై డియర్ బిలోడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక ప్రతిరోజు ఎన్నో విషయాలు, సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రోజుకు చూస్తుంటే ఎన్ని మలుపులు తిరుగుతుందంటే, కొంతమంది హత్య అంటున్నారు, కొంతమంది మద్యం తాగి నడిపారు అంటున్నారు. రీసెంట్గా కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ బయటకు వస్తున్నాయి. అదేంటి, ప్రవీణ్ పగడాల గారు మద్యం దుకాణానికి వెళ్ళడం ఏంటి, ఆయనే వెళ్ళి లెక్కర్ కొనడం ఏంటి, అసలు ఆ పొజిషన్లో ఉన్నది అతనేనా, ఆయనేనా, లేకపోతే వేరే వ్యక్తిని ఒక డూప్ని తీసుకొచ్చి ఆయన విధంగా పెట్టి ఆయన చేత ముందు కొనిపించారా? ఇలా రకరకాల ఊహాగానాలు, రకరకాల చుట్టూ తిరుగుతున్న ఎన్నో విషయాలు, ఎన్నో మలుపులు తిరుగుతూ ఒక కొలిక్కంటూ రాని కేసు ఏదైనా ఉందంటే అది ప్రవీణ్ పగడాల గారి కేసే. మన గతంలో అది హత్య, ప్రమాదమై 5 అవర్స్ విజయవాడలో ఏం జరిగింది అని మనకు ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజెస్లో ఆర్టీవీ కానీ, బిగ్ టీవీ కానీ, పెట్రోల్ బంక్ ఫుటేజెస్, లిక్కర్ షాప్ ఫుటేజెస్, ఇవన్నీ చూస్తుంటే ఆ 5 అవర్స్ విజయవాడలో ఆయన అక్కడే ఉన్నట్టు ఆ విజయవాడ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన ఇన్సిడెంట్స్ మీకు కనబడుతున్నాయి. సో దీన్ని మనం క్లియర్ కట్గా ఒక ఎగ్జామినేషన్ మనం చేద్దాం. ఈ 5 అవర్స్లో ఆయన ఏం చేశారు, హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి టోల్గేట్ వరకు ఏం జరిగిందన్న విషయాలు కొత్త సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా మనం ఆలోచిద్దాం. ఫస్ట్ ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ స్టార్ట్ అయినప్పుడు ఎల్బీ నగర్లో సవేరే లెక్కర్ మార్ట్ అనే ఒక షాప్ దగ్గర ఆగినట్టు మనకి సీసీటీవీ ఫుటేజ్లో కనబడుతుంది. సుమారు 12:24 ఆ టైంలో సీసీటీవీ ఫుటేజ్లో, ఆ టైంలో ఆయన షాప్కి వెళ్తున్నట్టు ఆ షాప్ వ్యక్తి దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లీక్ చేశారు. సేమ్ అతను ప్రవీణ్ పగడాల గారి వ్యక్తిలాగే ఉన్నాడు. అదే టీషర్ట్, అదే ప్యాంటు, అదే కలర్ షూస్. అయితే ఇతను కొన్న ఆ ట్రాన్సాక్షన్ కూడా 950 రూపీస్ ట్రాన్సాక్షన్ అయితే ఆయన దాన్ని పేటీఎం ద్వారా చేశారంట. మీకు ఆ ట్రాన్సాక్షన్ కూడా కనిపిస్తుంది. ఆ షాప్కి సంబంధించిన ఓనరే దాన్ని రిలీజ్ చేశారు, సీసీటీవీ ఫుటేజెస్ని. సో ఇక్కడ మనకి డౌట్ పడాల్సిన విషయం ఏంటంటే, ఇంతకీ అది ప్రవీణ్ పగడాల గారా లేకపోతే కాదా? ఇంకా పెద్ద డౌట్ ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు లోపలికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆయన వెనుక నుంచి వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి ఫోటో తీసిన వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు కెమెరాలో. కనిపిస్తా ఏదో హడావిడిగా చాట్ చేస్తూ దాన్ని ఎవరికో పంపినట్టు, ఆ బండి నెంబర్ కూడా చూస్తున్నట్టు ఆ స్కూటీ మీద వెళ్ళిపోతున్నట్టు మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరైనా నిజంగా రెక్కి చేస్తున్నారా ఆయన్ని? ఎవరి ప్రలోభాలకైనా లొంగి ఆయన మద్యం దుకాణానికి వచ్చారా? వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మనకు తెలియదు. సో ఇది అయిన తర్వాత ఆయన కొవ్వూరుకి స్టార్ట్ అవుతా ఇక్కడ 950 రూపీస్ పేటీఎం చేశారు, ముందు కొనుక్కున్నారు. సో దీని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, కేసర టోల్గేట్ దగ్గర జరిగిన యాక్సిడెంట్. మనందరికీ తెలుసు, ఆయన బండి హెడ్లైట్ పగిలిపోవడం ఉండడం మనం ఎన్నో ఫుటేజెస్లో చూస్తున్నాం. కానీ ఎక్కడ పగిలింది అనే దానికి ప్రూఫ్గా కేసర టోల్గేట్ దగ్గర కరెక్ట్గా 3:52 టైంకి మీకు ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఈ ఇమేజెస్లో ఆయన అలా లెఫ్ట్ అంతా వస్తా వెంటనే ఆ టర్న్ తీసుకోకుండా అక్కడున్న స్టాండ్ను మరి ఐరన్ పోల్ను గుద్దినట్టు దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ దుమ్ము లేగిసిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సో అక్కడున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేసే అంబులెన్స్ వ్యక్తులు, అక్కడ పనిచేసే వ్యక్తులు చెప్తున్న మాటలు ఏంటంటే, అక్కడే ఆయన హెడ్లైట్ పగిలింది. సో వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ తీశారంట. ఫేస్ ఫోటో తీస్తుంటే డోంట్ టేక్ ఫొటోస్ అని ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారని వాళ్ళే స్వయంగా టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళే డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నారు. అప్పటికే ఆయనకి చేతి మీద బ్రూసెస్ ఉన్నాయి, చేతికి గడ్డకట్టిన రక్తం మరకలు ఉన్నాయి. సో దానికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. సో ఈ చెయ్య, ఈ ప్రాంతం అంతా బ్రూసెస్ కింద ఉన్నాయి. హెల్మెట్ తీయమంటే హెల్మెట్ తీయలేదు ఆయన అని చెప్పారు. అప్పటికే ఆ బైక్ యొక్క హెడ్లైట్ కిందకి వేలాడుతుంది. అప్పుడు ఆ ఐరన్ పోల్ గుద్దగానే ఆ హెడ్లైట్ అనేది పాడైపోయింది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కాబట్టి అది మెయిన్ పాడైపోయింది. సో కరెక్ట్గా 3:50 టైంలో వారు ఎంతో చెప్పారంట, ఇక్కడ ఉండండి, వెయిట్ చేయండి, రూమ్స్ ఉన్నాయి, టోల్గేట్ రూమ్స్ ఉన్నాయి, కొంచెం రెస్ట్ తీసుకుని చెప్పినా ఆయన మాట వినకుండా వెళ్ళిపోయారని ఆ సీసీటీవీ సంబంధించిన ఫుటేజ్ వాళ్ళే రిలీజ్ చేస్తూ ఆ టోల్గేట్ సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. సో దీని తర్వాత ఏం జరిగిందంటే, కరెక్ట్గా ఆయన మరలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎక్కడంటే, ట్రాఫిక్ పోలీస్ సంబంధించిన ఒక వ్యక్తి ఎస్ఐ గారు, సో ఆయన పేరు సుబ్బారావు గారంట. మనం ముందు చూసిన ఫొటోస్ కూడా రిలీజ్ చేసింది ఆయన ఫోన్ నుంచి, వేరే ఫోన్ నుంచి ఎవరో వ్యక్తులు పంపారంట. సో ఇక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినట్టు, సో దీని తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు మనకు కనబడుతుంది. సో ఆయనే ఆ ఫుట్పాత్ మీద కూర్చున్నారంట చాలాసేపు. సుమారు అక్కడే వాటర్ ఇచ్చారంట, కొంచెం టీ తాగడానికి పక్కనున్న షాప్లో టీ ఇచ్చినట్టు. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ కూడా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చి తీసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఎస్ఐ సుబ్బారావు గారు, ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ గారు ఆయన.
అలాగే పక్కనున్న షాప్‌కి సంబంధించిన వ్యక్తి కూడా చెప్తున్నారు. ఆయన మాస్క్ పెట్టుకొని ఉన్నారండి, హెల్మెట్ పెట్టుకున్నాడు. చాలా నీరసంగా ఉన్నారు అప్పటికే. కదలలేని స్థితిలో ఉన్నాడు. అప్పటికి బండి హెడ్‌లైట్ కిందకొస్తుంది. దానికి దారం కట్టినా సరే, దారం ఎక్కడ ఆగుతదండి హెడ్‌లైట్‌కి? అది కట్టినా సరే అది ఊడిపోతుందా, వెళ్ళిపోకండి. కాసేపు రెస్ట్ తీసుకుందంటే సుమారు 3 అవర్స్ పాటు దాని వెనుకున్న పార్క్‌లో ఆయన పార్క్‌లో రెస్ట్ తీసుకున్నట్టు వాళ్ళు వెల్లడించారు. ఇదే రామవరపాడు జంక్షన్ దగ్గర మీకు కనిపిస్తది. ఆయన కూర్చున్నట్టు ఇమేజెస్, ఆ బండి అలా పాడిన ఇమేజ్. కానీ మనకెక్కడ చూసినా ఆయన ఫేస్ మటికి క్లియర్‌గా ఉన్నాయి. ఇమేజెస్ మటికి ఏమీ లేవు. ఆయన ప్రతి ఇమేజ్‌లో కూడా మాస్క్ పెట్టుకున్నారు, హెల్మెట్ పెట్టుకున్నారు. మాస్క్ కానీ, హెల్మెట్ కానీ ఎప్పుడూ తీయలేదాయన. సో, ఇది జరిగిన తర్వాత మరలా వాళ్ళ డ్యూటీస్‌లో వెళ్ళిపోయారు. ఆయన మరలా గొల్లపూడి పెట్రోల్ బంక్‌లో కూడా పెట్రోల్ కట్టించుకున్నట్టు ఇన్సిడెంట్స్, ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మరో సీసీటీవీ ఫుటేజ్‌లో ఆయన బైక్ ఒక చోట 4 రోడ్ జంక్షన్ దగ్గర ఆపారు. సో, ఆపిన తర్వాత అప్పటికే ఆయన తూలుతున్నట్టు, ఆయన బండి మీద సరిగ్గా బ్యాలెన్స్ లేకుండా బండి నడుపుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఆ సీసీటీవీ ఫుటేజెస్‌లో. సో, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పటికే బండి హెడ్‌లైట్ పాడైపోయింది. బండి హెడ్‌లైట్ బాగు చేయించుకోమని వాళ్ళు చెప్పినా సరే వినకుండా ముందుకు వచ్చేసారు ఆయన. అంటే విజయవాడ నుంచి కొవ్వూరు వరకు మరలా ఆయన ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇదంతా జరిగిన తర్వాత అప్పటికి బండి హెడ్‌లైట్ పోయింది కాబట్టి ఆయన కేవలం టర్న్ ఇండికేటర్స్ సహాయంతోనే వస్తున్నారు. అంటే ఈ 5 గంటలు ఏం జరిగిందనడానికి మనకి ప్రశ్నకు ఇప్పుడైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా జవాబు దొరికింది. అదే అక్కడ రెస్ట్ తీసుకున్నారు. ఏ వ్యక్తిని కలలేదు. అప్పటికే బండి హెడ్‌లైట్ పాడైపోయింది. అప్పటికే 2 టైమ్స్ ఆయనకి యాక్సిడెంట్ జరిగినట్టు, ఇన్సిడెంట్ జరిగినట్టు అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. 2 టైమ్స్ జరిగిందంట. అప్పటికే చేతి మీద కొన్ని మరకలున్నాయి. హెల్మెట్‌కి మచ్చలున్నాయి. హెల్మెట్‌కి బూడిద అంటుకుంది. షర్ట్ కూడా పాడైపోయింది. సో, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో, దీని తర్వాత మరొక ఫుటేజ్ ఏంటంటే కరెక్ట్‌గా 10:10 టైంకి, అంటే యాక్సిడెంట్ జరిగే ఏరియా నుంచి సుమారు ఒక 130 అవర్స్ ముందు, ఎక్కడంటే కోదాడ అనే ప్రాంతంలో టానిక్ వైన్స్ అనే ఒక షాప్‌లో ఆయన మరలా 650 బిల్ చేసి ఒక రమ్ బాటిల్ కొన్నట్టు వాళ్ళు వెల్లడించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో మాస్క్ వేసుకున్న వ్యక్తి కొన్నట్టు మనకు కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆయన నిజంగా ప్రవీణ్ పగడాల్ గారేనా? లేకపోతే ఆయనకు సంబంధించిన డూబే వ్యక్తి ఎవరైనా ఇవన్నీ చేస్తున్నారు? ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్‌లో మనకు ఆ టైం గానీ, ఆ డేట్ గానీ ఎప్పుడు కరెక్ట్‌గానే ఉంటాయి. ఎవరు దాన్ని మార్ఫింగ్ చేయలే. అంటే ఇన్సిడెంట్ జరిగిన రోజే 24 తారీఖునే కరెక్ట్‌గా అదే టైంకి కోదాడ మద్యం ప్లేస్‌లో ఆయన టానిక్ వైన్స్ అనే ప్రాంతంలో అది కొన్నట్టుగా దృశ్యాలు మనకి సీసీటీవీలో కనిపించాయి. సుమారు ₹650 అక్కడ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్లు కూడా వాళ్ళు బయటకు తీశారు. అంటే ఇప్పుడు చెప్తున్న విషయాలు ఏంటంటే ప్రవీణ్ పగడాల్ గారికి జరిగింది యాక్సిడెంటే. ఎందుకు యాక్సిడెంట్ జరిగిందంటే నెంబర్ 1 మద్యం తాగి నడిపారు. తాగి ఆయన నడిపారు. హైదరాబాద్ నుంచే మద్యంతో స్టార్ట్ అయ్యారు కాబట్టి తూలుతూ నడుపుతూ బండి అప్పుడు యాక్సిడెంట్ అయింది. హెడ్‌లైట్ పోయింది. ఆ హెడ్‌లైట్ పోయినా సరే చుట్టుపక్కల ఎవరైనా చూస్తారేమో హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. అందుకే మద్యం దుకాణం కూడా మాస్క్ పెట్టుకుని వెళ్ళారు అని చెప్పే వాదన ఒకటైతే, లేదు ఆయన ప్రవీణ్ పగడాల్ గారు అయితే అస్సలు కాదు. ఆయన బాడీ స్ట్రక్చర్‌కి ఈయన బాడీ స్ట్రక్చర్‌కి చాలా తేడా ఉంది. అక్కడికి వచ్చిన వ్యక్తి వేరొక వ్యక్తి ఆ డూప్‌ని క్రియేట్ చేసి ఇలా చేశారని చెప్తున్నారండి. కాబట్టి ఆలోచించండి ఒక్కసారి. ఒక వ్యక్తి మద్యం నడపడం, బండి నడపడం చాలా అది భయంకరమైన విషయం. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే కొన్ని ఇంప్రిజన్మెంట్స్ ఉంటాయి. అదే కాకుండా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మనం బండి కానీ, కారు కానీ నడిపితే చాలా యాక్సిడెంట్‌లకి అవకాశం ఉంది. ఆయన 2 టైమ్స్ మద్యం దుకాణం వద్ద కొన్నట్టు కనిపిస్తుంది. అలాగే 2 టైమ్స్ యాక్సిడెంట్ అవ్వకముందు 2 టైమ్స్ ఆయన బండి నుంచి పడిపోయారు. 2 టైమ్స్ ఆయనకి బండి మీద స్కిడ్ అయిపోయి ఆ ఐరన్ పోల్‌ని బండి గుద్దేసి ఆ హెడ్‌లైట్ పాడైపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిజంగా ప్రవీణ్ పగడాల్ గారు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఆయన బైక్ పైన ఒంటరిగా రావడం. అది కూడా హెడ్‌లైట్ పాడైన తర్వాత, అన్ని గాయాలైన తర్వాత, అన్ని దెబ్బలు తగిలిన తర్వాత, ఆయన అంతగా బాడీలో బ్రూజెస్ వచ్చిన తర్వాత ఆయన ఎక్కడో దిక్కున రెస్ట్ తీసుకోవచ్చు. ఆయన మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయనకు తెలిసిన వాళ్ళు విజయవాడ ప్రాంతంలో చాలామందే ఉన్నారు. చాలామంది టీవీ న్యూస్ ఛానల్స్‌లో వచ్చి మాకు తెలుసండి ప్రవీణ్ పగడాల్ గారు, మేము విజయవాడలోనే ఉంటాం అని అంటున్నారు. వాళ్ళకి కాల్ చేసినా సరే ఆ బండి అక్కడ పెట్టేసి ఆ రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత రోజు వెళ్ళొచ్చు. ఆ ఎస్ఐ గారు పక్కనున్న షాప్ వాళ్ళు ఎంతో ఆపాలని ట్రై చేశారంట. లేదండి వెళ్ళిపోవాలని చెప్పి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేశారు. సో, ఈ టానిక్ వైన్స్ తర్వాత 650 పేమెంట్ చేసిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు. కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర కూడా బండి అటు ఇటు ఊగుతూ ఆయన నడుపుతున్నాడు.
సో ఇదంతా అయిన తర్వాత చివరి లాస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే 11:40 టైంకి నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఆయన బండి స్కిడ్ అయినట్టు, దాని యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ బండి స్కిడ్ అయినట్టు, దాని మీద దుమ్ము పైకి లేసినట్టు, ఇదే చివరి యాక్సిడెంట్ స్పాట్. ఇక్కడ వరకు జరిగిన సందర్భాలండి ఇవి. ఇంతకీ ప్రవీణ్ పగడాల్ గారు నిజంగా మద్యం తాగి బండి నడిపారా? అసలు ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల్ గారేనా? ఇవన్నీ మనకు తెలియాలంటే మెయిన్ పోలీసులు వాళ్ళు రిలీజ్ చేయాలి. నెంబర్ 1 టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి. అంటే ప్రవీణ్ పగడాల్ గారి బ్లడ్లో ఆల్కహాల్ ఉందా, ఎంత పర్సెంట్ ఉంది, ఎంత తాగారు ఆయన, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ 11:41 తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత మార్నింగ్ వరకు ఆ శవాన్ని కనిపెట్టేంత వరకు ఈ మధ్యలో ఏం జరిగింది, ఆ కర్రల మీద రక్తం ఎందుకుంది, ఈ మధ్యలో ఆయన లెగ్గడానికి ట్రై చేశారా, ఆయన మీద ఎవరైనా దాడి చేశారా, సో ఈ విషయాలు కూడా తెలియాలి. అలాగే నెంబర్ 3 ఏంటంటే ఈ ఇన్సిడెంట్లో ఈ వైన్ కొన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల్ గారు ఇద్దరు ఒకటేనా, అసలు ప్రవీణ్ పగడాల్ గారు చేసిన ట్రాన్సాక్షన్ ఎవరివి, ఏ ఫోన్ నుండి చేశారు, ఏ నెంబర్ నుండి చేశారు, వాళ్ళకి ఎలా యూపీఐ తెలిసి ఉంటుంది. సో ఇవన్నీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ద్వారానే తీసుకెళ్ళాలి. అలాగే నెంబర్ 5 అతి ముఖ్యమైనది పోస్ట్ మార్టం. ఈ పోస్ట్ మార్టంలో బాడీ పైన బ్రూజెస్ ఉన్నాయన్నారు, లేకపోతే ప్యాథాలజీ రిపోర్ట్ కూడా రావాలన్నారు. సో ఇవన్నీ ఈ 5 డౌట్స్, లేకపోతే ఇవన్నీ మన చుట్టూ ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలంటే పోలీసులు వాళ్ళు మాత్రమే నిర్వర్తించగలరు. వాళ్ళు పెట్టిన రిపోర్ట్ వల్ల, వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ వల్ల మాత్రం బయటపడుతుంది. కాబట్టి ఎలాంటి విషయాలు మనం నమ్మాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నిజంగా వాళ్ళు చేసిన రిపోర్ట్లో వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. 300 సీసీటీవీ ఫుటేజెస్ పైన వాళ్ళు వెతుకుతున్నారు, ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సుమారు సిటీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, చుట్టుపక్కల ప్రాంతాలంతా. కాబట్టి దేన్ని తొందరగా నమ్మకండి, దేని విషయమే తొందరపడి నమ్మపోకండి. ఏదైనా సరే ఆధారాలు ఉన్నాయి, ఏదైనా సరే సీసీటీవీ ఫుటేజెస్ ఉంది. ఒకవేళ ఆయన తాగి నడిపారా, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఒకవేళ ఎవరైనా సరే ఆయన వ్యక్తి బదులు ఇంకొక వ్యక్తిని డూప్ చేసి ఇదంతా సీన్ రీక్రియేట్ చేశారా, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే ట్రూత్ అనేది బెటర్గా ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ముందున్న వీడియోస్లో ఒకవేళ దీనికి సంబంధించిన ఏమైనా ఉంటే తెలుసుకుందాం పిల్లలు. కానీ ఆలోచించిన ఒక్క విషయం ఏంటంటే దేవుడు ఎవరినైనా సరే వదిలిపెట్టండి. ఒకవేళ అన్యాయం చేశాడా, తాగి నడిపాడా, వాడు ఎవడైనా సరే, బోధకుడైనా సేవకుడైనా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆయన దృష్టిలో పడేట బహు భయంకరం. ఇది మటుకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.